హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో పనులైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతిరోజు ఏదో ఒక పని ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. అయితే ఈరోజు వచ్చి నేనైతే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ప్రతి నెల ఒకసారి అయితే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఏంటి అంటే అన్నీ తీసేసి బయట అయితే తోముకొని మళ్ళీ నీట్గా పెడుతూ ఉంటానండి. వీక్లీ వన్ టైం ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటుంది కదా. కూరగాయలు అన్నీ అయిపోయినప్పుడు అయితే జస్ట్ నార్మల్గా క్లాత్తో అయితే తుడుచుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను. మొన్న లాస్ట్ వీక్ అయితే పాప బర్త్డే అయ్యింది. ఇంకా ఆ రోజు కేక్ పెట్టడం వల్ల అది మెల్ట్ అయిపోయి మొత్తం కరిగిపోయింది. ఇంకా అలాగే కూల్ డ్రింక్ కూడా ఒలిగిపోయిందండి ఫ్రిడ్జ్లో. ఇంకా అది తుడిచే కంట ఇంకా ఫ్రిడ్జ్లో కూడా కూరగాయలు ఏవి లేవని చెప్పేసి ఈరోజు అయితే నేను మొత్తం తోముకుని క్లీన్ చేసుకున్నానండి. అన్నీ కూడా బయటికి తీసి అయితే పెట్టేశాను. మా ఫ్రిడ్జ్లో ఎక్కువగా కవర్లే ఉన్నాయి చూసారా. నేను ఏవైనా కూడా ఎక్కువగా కవర్లలో పెడుతూ ఉంటాను. కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే బాక్సెస్లో పెడతాను, ప్లాస్టిక్ బాక్సులు. ఈ పాలు వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చారండి మా బాబుకైతే. కవర్లో పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఎందుకో తెలియదు ఫ్రెష్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి కూరగాయలన్నీను. ఇంకా అలా అని చెప్పేసి కవర్లో అయితే పెట్టుకుంటాను. తడి కవర్లో పెడితే చాలా త్వరగా పాడైపోతాయండి. కొన్ని పొడిగా ఉంటాయి కదా, అలాంటి కవర్లో పెట్టడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి ఒక 1 వీక్ వరకును. ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఎక్కువగా ముచ్చు కవర్లు అంటే అయితే కూరగాయలు పెడుతూ ఉంటాను. కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఇలాంటివి అయితే చిన్న చిన్న బాక్సుల్లో అయితే వేసి పెట్టేసుకుంటూ ఉంటానండి. ఇగోండి ఫ్రిడ్జ్లోనివన్నీ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్. ఇవి నేను ఫ్రిడ్జ్ కొన్ని స్టార్టింగ్లో ఏంటంటే వస్తాయి అని తెలియదు నాకు. జస్ట్ నార్మల్గా అక్కడ కూర్చొని అట్లా తోమేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా హస్బెండ్ అయితే చెప్పారు, అవన్నీ వచ్చేస్తాయమ్మ తీసి బయటికి పట్టుకెళ్ళి తోమేసుకో అని చెప్పేసి. ఇంక అప్పటి నుంచి అయితే తోమేయడం స్టార్ట్ చేశాను. అలా అని చెప్పి వీటిని ఎక్కువగా పీచుతో తోమినా కూడా బేగా పాడైపోతూ ఉంటాయి కదండి. ఇంకా అలా అని చెప్పేసి వాటర్లో కొద్దిగా సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసుకొని స్మూత్ పీస్తో తోమేసుకుంటే కొంచెం బెటరు. ఇగోండి నేనైతే ఫ్రిడ్జ్లో గ్లాసులు కూడా తీసేస్తున్నాను. ఈ సీట్స్ అనేవి నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. 3 షీట్లు వచ్చాయి. అలాగే పైన పరుచుకునే ఒక క్లాత్ అయితే వచ్చిందండి. ఈ సెట్ వచ్చి 150 రూపీస్. మొత్తం ఇవ్వండి పైనుంచి అయితే అంతా కారిపోయి చాలా గలీజ్గా అయిపోయింది. ఇంకా అలా అని చెప్పేసి నేను ఈరోజు అయితే క్లీన్ చేసుకుందామని ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా సరే నేను ఎప్పటి నుంచో కూడా నాది డైలీ రొటీన్ బ్లాగ్ తీయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. చాలామంది వీడియోలు అయితే చూస్తూ ఉంటున్నాను, భలేగా చేసి పెడుతున్నారు. ఇంకా సరే అని నేను కూడా చేయాలనుకుంటున్నాను కానీ పిల్లలతో అయితే అస్సలు కుదరట్లేదు. అది అలా అని చెప్పి ఇంట్లో తీయడానికి కూడా ఎవరు లేరు నాకు. ఇంకా మా హస్బెండ్ అంటే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తనకి కూడా నాకు టైమింగ్ అయితే కుదరట్లేదు. ఇంకా అలా అని చెప్పి ఈరోజు అయితే మా పాపకు స్కూల్కి పంపించేసిన తర్వాత బాబునైతే పడుకోబెట్టేశాను. ఇంకా వంట పని కూడా ఏమీ చేసుకోకుండా ఫస్ట్ ఈ వీడియో అయితే తీద్దామని చెప్పి ఈ పని అయితే ఈరోజు స్టార్ట్ చేశానండి. ఫ్రిడ్జ్ మొత్తం ఇంకొంది క్లాత్తో అయితే తుడుచుకున్నాను. ఫస్ట్ కొంచెం చెత్తలా ఉన్నదంతా బయటకు అయితే తుడిచేసి ఆ తర్వాత పీస్తో అయితే తోముదామని చెప్పేసి తుడుస్తున్నాను. డ్రీ ఫ్రిడ్జ్లో అయితే 5 చాక్లెట్స్ ఉన్నాయండి. ఇంకా ఉన్నట్టుగా మా పాపకు తెలియదు, అందుకే అని చెప్పేసి అవి ఉన్నాయి. తెలిసి ఉంటే ఈలోగా అవన్నీ కూడా తినేస్తూ ఉండేను. చాక్లెట్లు తినడం వల్ల చాలా ఎక్కువగా దగ్గు వచ్చేసి కఫం అయితే పట్టేస్తుందని చెప్పి చెప్పకుండా అక్కడ దాచేసాను. డ్రీ ఫ్రిడ్జ్లో దాచినట్టు తెలియదు తనకి. డైలీ రొటీన్ వ్లాగ్ తీయడానికి ఇంట్లో అయితే అసలు అవ్వట్లేదు కదా అని చెప్పి ఈరోజు అయితే ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఈ పని చేసేటప్పుడు నాకైతే దగ్గర ఒక 1 అవర్ అయితే పట్టిందండి. ఇంకా ఈ మధ్యలో మా బాబు కూడా లేచిపోతే వాడిని పడుకోబెట్టుకుని మళ్ళీ వచ్చి కంటిన్యూ అయితే చేశాను వీడియో. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు అంత నష్టమా అమ్మ నువ్వు వీడియో తీయకపోతే అని చెప్పి. ఎందుకో తెలియదు, ఎప్పుడు షార్ట్ వీడియోసే పెడుతూ ఉంటున్నాను నేను. ఎప్పుడైనా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ వలన ఏంటంటే వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. కానీ లాంగ్ వీడియోస్ పెట్టడం వల్లే మంచి యూజ్ అనేది ఉంటుందంట. ఇంకా అలా అని చెప్పి అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పెడదామని చెప్పి నేనైతే లాంగ్ వీడియోస్ ఈరోజు అయితే షూట్ చేశాను. ఆల్రెడీ కొన్ని పెట్టాను, అంతగా వ్యూస్ అయితే రాలేదు. అయినా సరే పర్లేదు, వ్యూస్ రాకపోయినా పర్లేదని చెప్పి వీడియోలు అయితే పెడుతూ ఉంటున్నాను.
మా ఫ్రిడ్జ్ కొన్న కొత్తలో నాకు తెలియక స్టీల్ పీస్ తోటి ఎగోండి ముందైతే మొత్తం పామేసాను. ఆ రోజు ఏదో పడిపోయింది అని చెప్పేసి. ఇంకా ఆ కలర్ అనేది స్లేడ్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి అయితే నేను ఇంకా క్లాత్‌తో తుడుచుకోవడం స్టార్ట్ చేశానండి. తెలియలేదు నాకు. ఇంకా తెలియకపోవడం కాదు, అది తోమేటప్పుడు పీస్ అనేది ఇలా పెట్టగానే కలర్ అంతా వెంటనే షేడ్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ పని లోపలైతే మొత్తం అయిపోయింది. లోన ఫ్రిడ్జ్ ఫస్ట్ ఎందుకంటే కడిగాను, ఇవన్నీ బయట తోమేటప్పటికి ఆ ఫ్రిడ్జ్ బాగా ఆరుతది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా ముందు వాటర్ అయితే ఏసి బాగా నానబెట్టేసాను. నేను ఆ ఫ్రిడ్జ్ కడిగి వచ్చేటప్పటికి ఈ వస్తువులన్నీ బాగా నానిపోయండి. ఇంగోండి ఇక్కడైతే మొత్తం కడిగేసుకున్నాను బయట. ఇంట్లో సింక్‌లో తోమేటప్పుడు అస్సలు బాగా వదలట్లేదు. ఇంకోటేంటంటే ఇంత పెద్ద వస్తువులు ఏవి కూడా సింక్‌లో తోమలేం కదా! కంఫర్ట్‌గా ఉండదు. ఇంక అలా అని చెప్పేసి బయట అయితే తోముకున్నాను. ఈరోజు ఎండ కూడా చాలా బాగా ఎక్కిందండి. మెయిన్ కారణం ఏంటంటే నేను ఈరోజు వీడియో తీసినా తీయకపోయినా సరే ఫస్ట్ అయితే ఇవి తోముదామని చెప్పి ఈరోజు అనుకున్నాను. ఎందుకు అంటే ఏ వస్తువులైనా బాగా తోముకొని ఏదైనా బట్టలైనా సరే చూడండి ఎండలో ఏస్తేనే చాలా బాగుంటాయి కదా! బాగా ఆరిపోయి బాగుంటాయి. ఇంకా అలా అని చెప్పి నేను ఎప్పుడైనా ఏదైనా పని చేసుకున్నా ఒకవేళ పోపుల డబ్బాలు అవి ఇవి తోమాలనుకున్నా కూడా ఎండెక్కిన రోజే బాగా తోమేసి అయితే ఇంటి బయట అయితే ఆరబెట్టుకుంటూ ఉంటానండి. అలా చేయడం వల్ల మనం నెక్స్ట్ ఏసిన వస్తువులు కూడా అందులో బాగుంటాయి. కుళ్ళిపోకుండా అలాగే పురుగు పట్టకుండా బాగుంటాయి డబ్బాలంట ఏసిన తర్వాత. పండగ టైంలో కూడా మేము బాగా ఎండెక్కేటప్పుడే సామాన్లన్నీ తోముకుంటూ ఉంటామండి. ఈరోజు నేను ఈ వీడియో కోసం కాకపోయినా నేనైతే ఎలాగైనా అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేసేదాన్ని. ఎందుకంటే ఎండ అంత గట్టిగా ఉంది. మొత్తం అయితే ఇగోండి తోమేసుకున్నాను. ఇవన్నీ తోముకొని సర్దుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి. నేను వంట చేసేటప్పుడు టైం అయితే 11 అయిపోయింది. మీరు అనుకోవచ్చు దీనికి ఇంత టైం అయిపోయిందా అని. ఏమోనండి, చూసేవాళ్ళకంటే చేసేవాళ్ళకే తెలుస్తుంది కదా! ఇంకా నేను ఆ వీడియో ట్రైపాడ్ సెట్ చేయడం, వీడియో షూట్ చేయడం, ఈలోగా మధ్యలో బాబుని పడుకోబెట్టుకోవడం, ఇంక అన్ని పనులు చేసినప్పటికైతే టైం అయిపోయింది. ఇగోండి ఎండ చూసారా ఎంత గట్టిగా ఉందో. ఎండలో అయితే మొత్తం పెట్టుకున్నాను. చాలా బాగా ఆరిపోయి ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మీద షీట్ అండి. ఇది కూడా ఉతికేసుకున్నాను శుభ్రంగాను. ఉతికేసి ఎండలోనైతే వేసేసాను. ఆ షీట్లు అనేవి 5 నిమిషాల్లో ఆరిపోయండి. ఎందుకంటే అంత గట్టిగా ఉంది అసలు ఎండ అయితే. షీట్స్ వచ్చి 150 అని చెప్పాను కదా! చాలా బాగా వచ్చాయండి. దగ్గర నేను తీసుకొని 3 నెలలు అయితే అయిపోయింది. మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాను. ఈరోజు కూరగాయలన్నీ అయిపోయని చెప్పేసి నైట్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే బజార్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చేసారు. ఫ్రూట్స్ కూరగాయలు కూడాను. మా పాప ఎక్కువగా ఇష్టంగా తినేది ఏంటంటే కస్టర్డ్ యాపిల్ ఎక్కువగా తింటుంది. అలాగే పపాయ కూడా తింటుందండి. ఫస్ట్ నుంచి కూడా బాగా అలవాటు ఎక్కువగా ఏంటంటే పపాయ తినడము. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా పపాయ అయితే ఇచ్చేదాన్ని. అదే అలవాటు అయిపోయింది. ఇంకా వారానికి ఒక్కసారైనా పపాయ అయితే కంపల్సరీ తీసుకొని వస్తారు. చూసారా నా ఫ్రిడ్జ్ అంతా చాలా తెల్లగా వచ్చేసి నిగనిగలు మెరిసిపోతుంది. మేమొచ్చి ఈ ఫ్రిడ్జ్ తీసుకొని దగ్గర 5 ఇయర్స్ అయ్యిందండి. మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఏ వస్తువైనా మనం ఉంచుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా! నీట్‌గా ఉంచుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. నేనైతే నీట్‌గానే ఉంచుతానండి 100%. ఇంత నీట్‌గా ఉంచినా కూడా ఒక విషయం ఏంటంటే మా ఇంట్లో బొద్దింకలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి ఎలా పోతాయో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. యూట్యూబ్‌లో చూసి చాలా రెమెడీస్ అయితే చేశాను. అయినా రిజల్ట్ ఏటి లేదు. ఆ చేసిన ఒక్కరోజే బాగానే ఉంటున్నాయి. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చేస్తున్నాయండి. మెయిన్ కారణం నేను ఫ్రిడ్జ్ ఎక్కువగా తుడడానికి అదేనండి. ఫ్రిడ్జ్ లోపల కూడాను ఇంకా పాలు గిన్నెల్లోని అలాగే ఏవి పెట్టినా కూడా వాటిల్లో అయితే చిన్న చిన్న పురుగులు పడిపోతూ ఉంటున్నాయి. ఇంకా అలా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం తుడుస్తూ ఉంటున్నాను. అవి ఎలా పోతాయో మీకు కొంచెం తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఎందువల్ల వస్తాయో కూడా తెలీదు. కిచెన్లో మొత్తం బొద్దింకలే ఉన్నాయి. స్టవ్ కింద ఇంకా ఫ్రిడ్జ్‌లోని మీరు చెప్తే నమ్మరు. ఆ ఫ్రిడ్జ్‌కి బెల్ట్ ఉంది కదా! సైడ్ బ్లాక్ కలర్ బెల్టు. ఆ బెల్ట్ లోపల కూడా బొద్దింకలండి. ఏటో ఇంట్లో ఇల్లాల పనులు ఎంత చేసుకున్నా తరగవండి. కానీ మన పని అనేది ఎవరికీ కనిపించదు. వీళ్ళకి ఏంటిలే అనుకుంటారు కానీ ఇంట్లో చేసిన పని ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది.
ఈలోగా అయితే మా శిశీంద్రి లేచిపోయాడు. ఇంకా వీడిని పడుకోబెట్టడం వేస్ట్. ఇంకా టైం చూస్తే 11 అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఆపేసాను. సరే అయితే వచ్చాడు. ఈ వీడియో తీస్తుండగా ఒక 2 టైమ్స్ అయితే నా ఫోన్ లాగేశాడండి. మా బాబు వల్ల నా ఫోన్ కూడా పడిపోయి పాడైపోయింది. హ్యాంగ్ అయిపోయి మొత్తం డిస్ప్లే పగిలిపోతే 2 డేస్ అయిందండి. రిపేర్ చేయించాను. 2000 చెప్పాడు. 1700కి అయితే చేశాడు. ఎందుకంటే ఆ చేసిన అబ్బాయి మా క్లాస్మేటే. ఇంకా సరే దేవి అని చెప్పేసి తగ్గించి అయితే కొంచెం చేశాడు. ఇంకోసారి కానీ మీ బాబు లాగితే ఇంక నీ ఫోన్ దేనికి పనికిరాదు, ఉల్లిపాయలు ఉడికేసుకో అని చెప్పి కూడా అన్నాడు. ఇగోండి ముందు స్టాండ్ పెట్టి వీడియో తీయడం వాడైతే చాలా హ్యాపీగా అయిపోయి ఇంకా ఫోన్ దగ్గరికి అయితే 10 సార్లు వెళ్ళిపోయాడు. మొహం చూసుకున్నాడు. కూరగాయలు అన్ని కవర్లో అయితే వేసి కట్టేసుకున్నాను. టమాటాలు ఒకటి అయితే అలా బుట్టలో అయితే పెట్టేసుకున్నానండి. కరివేపాకు, అల్లం, కొత్తిమీర ఇలాంటివి అయితే ఎక్కువగా డబ్బాల్లో వేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అవి ఎక్కువ ఒకసారి తెచ్చుకుంటాను. ఇంక మొత్తము ఇంక అన్ని డబ్బాలు వేసుకుంటే అలా ఫ్రెష్గా ఉంటాయి. కవర్లో కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే బేగా కుళ్ళిపోతుంది, ఎందుకో తెలీదు. ఇంకా అలా అని చెప్పి డబ్బాలో పెట్టేశాను. నేను పెట్టడం, వాడు డోర్ వేయడం, నేను డోర్ తీయడమే సరిపోయిందండి. యాపిల్, బత్తాయ, పప్పాయ, జాంకాయలు అయితే తీసుకొచ్చారు. ఎందుకు ఒకసారి అంటే ఇంకా డైలీ పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్ ఏవో ఒకటి పెట్టాలి కదా. అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటాను. డైలీ ఏంటి చేగూడలు ఇలాంటివి అయితే పట్టుకొని వెళ్తూ ఉంటుంది. కానీ వాటితో పాటు అప్పుడప్పుడు ఫ్రూట్స్ కూడా పెడదామని చెప్పేసి అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారు. చూసారా ఎలా వేస్తున్నాడో. అది వచ్చేసి చింతపండు అండి. చింతపండు ఫ్రిడ్జ్లో పెడతారని నాకు తెలీదు. నాకు మ్యారేజ్ అవ్వకముందు చింతపండు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ ఏంటంటే ఒక డబ్బాలో పెట్టేసి గల్లుప్పు అనేది జల్లేసి ఉంచేసేదండి. మా అత్తయ్య అయితే చెప్పారు చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముద్దలా కాకుండా గట్టిగా ఉంటుంది, చింతపండు కూడా పాడవదు, అలాగే నల్లగా అవ్వకుండా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి అప్పటి నుంచి అయితే నేను చింతపండు ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాను. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా కొన్ని వీడియోస్ తీయాలి, పెట్టాలి అని అనిపిస్తుంది. అయినా సరే పర్లేదండి. నేను దగ్గర ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. నాకైతే 900 సబ్స్క్రైబర్లు వచ్చారంటే నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా ఎలాగైనా సరే నా ఛానల్ అన్ని గ్రో చేస్తూ ఉంటానండి. ఎలా అయినా సరే కంపల్సరీ నాకు టైం ఉన్నప్పుడల్లా వీడియోలు తీస్తూ పెడుతూ ఉంటాను. నా వీడియో ఏమి బాగోపోయినా ఏమీ అనుకోకండి. ఎందుకంటే నేనైతే మైకు అలాగే ఐఫోన్, స్మార్ట్ ఫోన్ అయితే యూస్ చేయలేదు. నార్మల్ నా దగ్గర ఉన్న ఫోన్ అయితే నేను యూస్ చేసి నేను ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి నా ఫ్రిడ్జ్ మొత్తం సర్దేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే చుట్టూ చూడండి, ఆ ఫ్రిడ్జ్ తీయడానికి వీడియోకి అన్ని పనులు ఎక్కడ అక్కడ వదిలేసి అయితే వంట పనితో సహా అన్నీ ఎక్కడ అక్కడ వదిలేసి తీసాను.